పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం ఇలపర్రు గ్రామంలో ప్రజల వద్దకు పితాని కార్యక్రమంలో భాగంగా 3వ రోజు ఎన్నికల ప్రచార పాదయాత్ర మాజీ మంత్రి పితాని సత్యనారాయణ నిర్వహించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగానే ఎన్నికల ప్రచారంలో ప్రారంభించామని మొన్న నుంచి జనసేన తెలుగుదేశం పార్టీ యొక్క కూటమితో ఆస్కంట అభ్యర్థిగా ఎన్నికల్లో పరిధిలో నుంచుని ఈనాడు ఇలపర్రు గ్రామంలో ఉదయం నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించాం. దాంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా పేరు చెప్పిన హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు అర్పించుకుంటా ఉన్నాం. ఈనాడు ఇలపర్రు గ్రామంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీకి ప్రజలు మద్దతు పడుతున్న సందర్భంగా హృదయపూర్వక ఈ గ్రామ నివాసులందరూ కూడా హృదయపూర్వక జనసేన తెలుగుదేశం పార్టీ తరఫున ఇటు పవన్ కళ్యాణ్ తరఫున అటు చంద్రబాబు నాయుడు గారి తరఫున నాయకులుగా వారందరూ కూడా హృదయపూర్వక వారి ఇరువుల తరఫున కూడా హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు అర్పించుకుంటా ఉన్నాం. ఈనాడు మరొకసారి చెప్తా ఉన్నాం, ఈవేళ అంబేద్కర్ యొక్క సమక్షంలో ఈనాడు ప్రజాస్వామ్యం 2019 తర్వాత కూని అయి ప్రజాస్వామ్యానికి స్వతంత్రం లేని భావాలు పోలీసులతో అక్రమంగా కేసులు పెట్టే ఒక దుస్సాంప్రదాయాన్ని ప్రభుత్వాలు కొనసాగిస్తున్న సందర్భంగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరొకసారి చెప్తా ఉన్నాం, నవరత్నాల పేరిట చాలామంది ఈ గ్రామంలో కూడా మాకు రేషన్ కార్డు రాలేదు, మాకు రేషన్ కార్డు వస్తే మా అమ్మ ఒడి వచ్చును, రేషన్ కార్డు వస్తే మాకు ఏమంటారు కూడా మనకు స్త్రీలకు సంబంధించి దానికి కారణం నవరత్నాలు ఏదో రత్నం అక్కడికి వెళ్ళాలా, ఆ కుటుంబానికి కొత్త కార్డు వస్తే దానికి దుర్మార్గమైన ఆలోచనతో ఆ రేషన్ కార్డు కూడా ఇవ్వాలి. దుర్మార్గమైన ప్రభుత్వం ఈనాడు జగన్మోహన్ రెడ్డి చెప్పడానికి అంబేద్కర్ సాక్షిగా ఈరోజు చెబుతా ఉన్నా, ఇది వాస్తవం, ఇది వాస్తవం. ఇటువంటి కార్యక్రమం దుర్మార్గాన్ని నేను చెప్తా ఉన్నా. భవిష్యత్తులో జనసేన తెలుగుదేశం కూటమి అధికారం వస్తే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తాం. 18 సంవత్సరాలు ప్రతి మహిళకి కార్డుతో సంబంధం లేకుండా కలుసున్నా 59 సంవత్సరాల వరకు నెలకి 1500 రూపాయలు ఇస్తామని చెప్పే మాట ఈరోజు చెప్తా ఉన్నా.